ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమించబడిన సహోదరి సహోదరులారా, దేవుని దాసులారా, మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీ ప్రియ సహోదరుడుగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను. నా పేరు సుధీర్ మొండితోక. నేను ఇమాన్యుయల్ బాప్టిస్టు సంఘ కాపరిగా పనిచేస్తూ ఒక మిషనరీ సేవా ఉద్యమానికి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ అనేక పరిస్థితులలో సేవ జరిగించున్న దేవుని దాసులకు ప్రోత్సాహకరంగా ఉండటానికి దేవుడు నాకు ఇచ్చినాను అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ, నా యొక్క మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తున్న కొంతమంది దేవుని బిడ్డలందరిని బట్టి నేను వారిని అభినందిస్తూ వారికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. నా యందు దేవుడు చూపించిన ఉచిత కృపను బట్టి ఎందుకు కొరగాని నన్ను దేవుడు ఎన్నుకొని తన సేవకుడిగా చేసుకున్నందువల్ల నేను కృతజ్ఞతాపూర్వక హృదయంతో ఆయన చిత్తానికి లోబడి కట్టుబడి సేవ చేస్తూ ఉన్నాను. గత 45 సంవత్సరాలుగా నేను సేవా పరిచర్యలో ఉన్నాను. ఏ అనుభవం లేకపోయినా ఆత్మ సంబంధమైన అనుభవం దేవుడిచ్చారు. ఎన్నో ఏళ్ల క్రితమే పెద్ద పెద్ద బైబిల్ కళాశాలల్లో చదువుకునే ధన్యతను దేవుడు ఇచ్చాడు. ఇంకా విదేశాల్లో కూడా శిక్షణ పొందటానికి కృప ఇచ్చాడు. వాటన్నిటిని బట్టి దేవునికి ఒకవైపు కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియజేస్తూనే, మరొక వైపు నేను బయట నేర్చుకునే దానికంటే ప్రభు పాద సన్నిధిలో ధ్యానపూర్వకంగా నేను చేసినటువంటి ఆ బైబిల్ పఠన, నేను చేసిన ప్రయత్నాలే దేవుని కృపలో నన్ను ముందుకు నడిపిస్తూ వచ్చాయి. సహోదరులందరిని బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈరోజు ఏ విషయం మాట్లాడాలని ఆలోచించినప్పుడు ప్రభు నాకు ఇచ్చిన తలంపు, ఈ దినాల్లో చాలామంది దైవజనులు ఉన్నాం మనం. నేను కూడా కొన్ని లక్షల కోట్ల మందిలో ఒక దీనదాసుని అల్పుడను. అయినను దేవుని దాసులుగా మనము వాక్యాన్ని ఉపదేశించేటప్పుడు లేఖనానుసారముగా, పరిశుద్ధ దేవుని సంకల్పానుసారముగా అలనాటి భక్తులు ఏ విధంగా ఉపదేశించారు, మనము ఎలా ఉపదేశిస్తున్నాము, ఈ నేటి దినాలలో ఏ విధమైనటువంటి ఉపదేశము బైబిల్ ప్రకారము మనం చేస్తే కొన్ని ఆత్మలను ప్రభు కొరకు మనం సంపాదించగలము అనేటువంటి ఆశతో దేవుని సన్నిధిలో నేను ఆలోచించినప్పుడు, నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నటువంటి కొన్ని విషయాలు నాకు స్ఫురించినాయి. నేను వాటిని మీతో హృదయపూర్వకంగా పంచుకుంటూ, వాటిని వినిన తర్వాత మీరు 100% దాంతో ఏకీభవించాలనో ఏకీభవించకూడదనో ఏమీ లేదు. కానీ మనము దేవుని దాసులుగా వాక్యము పట్ల మనం ఆసక్తి పెంపొందించుకొని సేవకులుగా మనం ఎలా రాణించాలి, దేవుణ్ణి ఎలా ఘనపరచాలి, వాక్యానుసారముగా ఎలా దాన్ని ఉపదేశించాలి అనేది నేను మీ ఎదురుకు తీసుకురావాలని ఆశిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మకార్యములు జరిగించి కఠినమైన మానవ మా హృదయాల్ని మార్చి వాక్యాన్ని మా అంతరంగంలో చొప్పించి పరిశుద్ధాత్మ ద్వారా వాటిని మాకు నీకు ప్రీతికరమైన సేవ చేయటానికి నీకు ఉపయుక్తమైన ఉపదేశమును మేము చేయనట్లు మమ్మలను ఆవరించి ఆత్మతో నింపి పరిశుద్ధపరచుకొని మీ పరిశుద్ధ వాక్యాన్ని ఉన్నట్లుగా బోధించు భాగ్యము నాకును మా పిల్లలందరికీ అనుగ్రహించమని జీవం కలిగిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, మరొక పర్యాయం మీ అందరికీ చాలా వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య ఉపదేశము ఎలా చేయాలి, వాక్యానుసారముగా ఎలా చేయాలి అని మనం చూసినప్పుడు దేవుని వాక్యపు ఆధారముగానే దేవుని వాక్యాన్ని ఉపదేశించాలి. మానవ జ్ఞానముతో కాదు, లేకపోతే మనం నేర్చుకున్నటువంటి ఈ లోక సంబంధమైన కొన్ని విధానాలు కాదు, కానీ వాక్యముగా దేవుని చిత్తానుసారముగా పరిశుద్ధ లేఖనము ఆత్మ ద్వారా అది ప్రేరేపించబడినటువంటి పరిశుద్ధ లేఖనము. ఆ లేఖనాన్ని మనము ఆత్మానుసారంగా గ్రహించుకుంటే అది మనకు మేలుకరం. దేవుని ప్రతి వాక్యం కూడా
ఆత్మతో ముడిపడి ఉన్నది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన పరిశుద్ధ భక్తులు మరి దేవుని ఉపదేశాన్ని ఈ నేటి తరం వరకు కూడా నిరంతరం కూడా అది తన నామము కంటే తన వాక్యమును ఆయన హెచ్చుగా చేసుకొని ఉన్న దేవుడు ఈ లోకములో ఈ తరములో జీవిస్తున్న మనము సహితము ఆ దేవుని యొక్క వాక్యాన్ని సరైన రీతిలో ధ్యానించుకోవాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుని పరిశుద్ధాత్మ సహాయము మనకి ఎంతైనా అవసరమై ఉన్నది. మన తలంపులు కాదు, పెద్ద పేరు ప్రఖ్యాతులు గడించిన దైవజనులు అని కాదు, కానీ ఎవరిని మనము దేవుని స్థానంలో ఉంచలేము. పరిశుద్ధాత్ముని ఆయన యొక్క పనిలో ఆయన స్థానంలో ఏ మనుషుడిని మనం ఉంచలేము. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఏం చెబుతా ఉన్నది? 2వ తిమోతి పత్రికలో మనం ఒకసారి చూసినట్లయితే 2వ తిమోతి పత్రికలో ప్రియులారా మీరు గమనించండి. 2వ తిమోతి పత్రికలో ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వాక్యము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. పౌలు గారు రాశారు 2వ తిమోతి పత్రిక. వాక్యం తీయడానికి కొంచెం శ్రమ పడుతున్నాము, ఆలస్యం అయితే క్షమించండి. కానీ మీరు కూడా ఓపికతో మీరు మీ సమయం ఉన్నప్పుడు మీరు వినండి, తెరవండి, చదవండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 2వ తిమోతి 4వ అధ్యాయం 2వ వచనంలో 4వ అధ్యాయము 2వ వచనంలో వాక్యమును ప్రకటించుము అని తిమోతికి ఆత్మీయమైనటువంటి గొప్ప ఉపదేశాన్ని పౌలు గారు చేస్తూ ఉన్నారు. తన కుమారుడుగా, ఆత్మీయమైనటువంటి ఒక కుమారుడుగా, బాల్యం నుండి ఎరిగినటువంటి ఆ వ్యక్తిని ఆత్మీయంగా ఎక్విప్ చేసి, అంటే సిద్ధపరిచి ఆత్మ సంబంధమైన ఉపదేశం చేసి వాక్యాన్ని ఎలా ఉపదేశించాలో పౌలు గారు ఇక్కడ తెలియచేస్తున్నారండి. ఆశ్చర్యకరమైన విషయాలు ఇక్కడ వాక్యంలో ఉన్నాయి. వాక్యమును ప్రకటించాలి. ఇట్ మస్ట్ బి డిక్లేర్డ్. వాక్యాన్ని ప్రకటించడం అంటే స్వరమెత్తి ఏదో మనం ఒక చోట కూర్చొని ముచ్చట్లాడుతున్నట్టు కాదు. అయితే స్వరం తక్కువగా మాట్లాడి కూడా వాక్యం చెప్పకూడదని కాదు, కానీ ప్రకటించమంటున్నాడు. సమయమందును అసమయమందును ప్రయాసపడమంటున్నాడు. ప్రయాసపడటం దేనికి ప్రయాసపడేది? కేవలం సువార్తను, వర్తమానాలను, దేవుని యొక్క సందేశాలను ప్రజలకు అందించటమే కాకుండా మనము ఏం చేయాలి? ప్రయాసపడాలండి. ప్రయాసపడటం దేనికి? పరిశుద్ధ లేఖనాలను పరిశోధించడానికి, ఎక్కువ సమయం కేటాయించుకొని దేవుని వాక్య ధ్యానం చేయడానికి. కీర్తనకారుడు 1వ అధ్యాయంలో తెలియజేసిన రీతిగా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని వ్రాయబడినట్లు దేవుని పరిశుద్ధ వాక్యమును మనం ధ్యానించుటలో ప్రయాసపడాలి. ధ్యానించిన దాన్ని పరిశుద్ధాత్మ సహాయంతో మనం నెమరు వేసుకొని అంతరంగంలో దాన్ని భద్రపరచుకొని ఆత్మ సంబంధమైనటువంటి ఉపదేశాన్ని, వాక్యమును, దేవుని సజీవ వాక్యమును, ఆత్మ ప్రేరేపితమైన పరిశుద్ధ వాక్యమును మనము ప్రయాసపడుచు సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. చాలామంది ఇవి చేయడానికి సామర్థ్యం లేదు, శక్తి లేదు. ఎందుకంటే సాక్ష్య జీవితంలో కొన్ని పొరపక్షాలు మనుషుల వల్ల ఉన్నందువల్ల, పరిశుద్ధతను కాపాడుకోనందువల్ల, కొన్ని విషయాలలో మానవులు, దేవుని దాసులైన వారు సహితము రాజీ పడిపోయినందువల్ల వారు నిశ్చయముగా కొన్ని విషయాలను ఖండించడానికి, మరి సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించడానికి, గద్దించడానికి, బుద్ధి చెప్పటానికి ప్రయోజనకరమైన ఈ వాక్యాన్ని సరైన రీతిలో ఉపదేశించలేకపోతున్నారనేది మరి మనం గ్రహించుకుంటున్నాం. అయితే దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా విజ్డమ్ బట్ డివైన్ రెవల్యూషన్, లోక సంబంధమైన జ్ఞానం కాదండి, దేవుని యొక్క ప్రకటించబడిన, ప్రత్యక్షపరచబడిన పరిశుద్ధ లేఖనము
తో ముడిపెట్టి ఈ ఉపదేశాన్ని మనం చేయగలిగి ఉండాలి. అందుకనే పౌలు గారి యొక్క ఉపదేశము చాలా స్పష్టంగా ఉన్నది. ప్రీచ్ ద వర్డ్, బీ ఇన్స్టెంట్, ఇన్ సీజన్, అవుట్ ఆఫ్ సీజన్, రిప్రూవ్, రిబ్యూక్, exhort with all long suffering and doctrine. డాక్ట్రిన్తో మనకేం పని అండి, ఎందుకు వివాదాలు మనకి అంటూ ఉన్నారు. దేవుని వాక్యమే డాక్ట్రిన్తో నిండి ఉన్నది. డాక్ట్రిన్ అంటే ఏంటండి? కేవలం ఉపదేశము, దేవుని చిత్తానుసారమైన ఉపదేశమే డాక్ట్రిన్ అంటారు. హితబోధ, దేవుని యొక్క సిద్ధాంతము, పరిశుద్ధ లేఖనానుసారమైన బోధయే ఒక సిద్ధాంతము. అదే దేవుని సిద్ధాంతము, అది దైవ చిత్తానుసారమైన సిద్ధాంతము. అందుకనే దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యము చెప్పుతున్న రీతిగా మనం అందరం కూడా ఎలా చేయాలి, ఆ ఉపదేశాన్ని ఎలా చేయాలి? పాత నిబంధనలో పరిశుద్ధ ప్రవక్తలు కూడా వాక్యాన్ని ఉపదేశించారు. దేవుని ప్రతినిధులుగా పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని బయలుపరచుటలో ప్రవక్తల యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనం చూస్తున్నాం. ప్రవక్తలు పరిశుద్ధుడైన దేవుని తరపున వక్తలుగా, అంటే ఈ రోజుల్లో మనం స్పోక్స్ మెన్ అంటాం కదా, అంటే ఏదైనా ఒక రాజకీయ పక్షానికో లేకపోతే పెద్ద రాజకీయ నాయకుడికో అలా స్పోక్స్ మెన్ అంటే వారి తరపున మాట్లాడేవారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా చాలామంది స్పోక్స్ పర్సన్స్ ఉంటారు. అలాగే ఈనేడు దేవుని దాసులైన వారు గత కాలం నుంచి కూడా ప్రవక్తలు దేవుని యొక్క ఉపదేశాన్ని పొంది ప్రజలకు దేవుని యొక్క చిత్తాన్ని తెలియజేసి అనేక యుద్ధాల విషయంలోనూ, సామాజిక జీవనంలోనూ, దేవునికి ఇష్టమైన బలుల అర్పణ విషయంలోనూ, దేవుని ప్రజలను ఎలా నడిపించాలి, ఈ విషయాలన్నింటిలో కూడా దేవుడు తన ప్రవక్తలను నియమించుకొని వారి ఉపదేశానుసారము రాజులైన వారు వాటిని శిరసావహించాలని, దైవ చిత్తాన్ని నెరవేర్చాలని, దేవునికి లోబడాలని విత్ మచ్ రెవరెన్స్, విత్ గ్రేట్ అండర్స్టాండింగ్, విత్ విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్, పై నుండి అనుగ్రహించబడిన పరిశుద్ధ జ్ఞానముతో విశ్లేషించుకొని వివేకముతో వాటిని ఉపదేశించే జ్ఞానము, నేర్పు దేవుని బిడ్డలకు అవసరమై ఉన్నాయి. మరి మనం చూసినట్లయితే శాస్త్రి అయిన ఎజ్రా పాత నిబంధనలో మనం నెహెమ్యా గ్రంథంలో 8వ అధ్యాయం 8వ వచనంలో నెహెమ్యా 8:8లో పాత నిబంధనలోకి వెళుతున్నాము. నెహెమ్యా 8:8. కొంచెం వాక్యం తీయవలసి వచ్చినప్పుడల్లా కొంచెం సమయం పడుతుంది, ఓపిక పట్టండి. ఈ నెహెమ్యా లో చక్కటి ఈ విషయాన్ని శాస్త్రి అయిన మలాకి జక్కై నహూం మీకా యోనా ఓబద్యా ఆమోసు యోవేలు హోషేయ అనేది హెజ్కేలు విషయ. క్షమించండి, సమయం పడుతుంది నేను తీసి చదవడానికి. నెహెమ్యాలో 8వ అధ్యాయం 8వ వచనం అండి. 8:8 8వ అధ్యాయము, క్షమించండి కొద్దిగా లేట్ అయింది. 8వ అధ్యాయం 8వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది: ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానము, దేవుని వాక్య పఠన, ఆ వాక్యాన్ని బహిరంగంగా చదివించడము, ఆ చదివినటువంటి దానిని వివరించడము, ప్రజలు స్పష్టంగా తెలుసుకునేలాగున ప్రయాసపడి దాన్ని వారి హృదయాంతరంగులలో అది నాటబడినట్లుగా దేవుని యొక్క ప్రవక్తలు చేశారు. సో దే read in the book, in the law of God distinctly and gave the sense and caused them to understand the reading. ఏదైతే దేవుని వాక్యం చదవబడిందో
బహిరంగముగా ప్రజలందరి ఎదుట దేవుడు దేనినైతే మరి చదవమని చెప్పి తన దాసులను ఆదేశించారో అటువంటి బిడ్డలు దానిని వారు చదివి దాన్ని వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థము చెప్పిరి. వాళ్ళ దేవుని దాసులమైన మనము దేవుని బిడ్డలకు, మన ఆధ్వర్యంలో దేవుడు ఉంచిన పరిశుద్ధులైన దేవుని బిడ్డలకు, మరణములో నుండి జీవములోనికి దేవుడు దాటించుకునే తన పరిశుద్ధ భక్తుల యొక్క ఆత్మల క్షేమాభివృద్ధి కొరకు విశ్వాసములో వారు స్థిరులై నడుచుకున్నట్లుగా దేవుడు తన వాక్యమనే ఆహారాన్ని వారికి ఇచ్చి పరిశుద్ధ ప్రవక్తల ద్వారా నీతియుక్తమైన ఉపదేశం వారికి చేసి వారు ప్రభువులో స్థిరులగునట్లు దాన్ని గ్రహించుకునేటట్లుగా చెప్పవలసినటువంటి బాధ్యతను దేవుడు తన దాసులకు అప్పగించి ఉన్నాడు. ప్రియులారా, మరి మనం ఎలా చేస్తున్నామనేది, మన ఉపదేశ విధానము ఎలా ఉన్నది అనేది కూడా మనలో ప్రతి ఒక్కరూ కూడా దాన్ని గ్రహించుకోవలసిన బాధ్యత దేవుడు మనకిచ్చారని దీన్ని బట్టి మనం చూస్తున్నాం పాత నిబంధనలు. అంతేకాకుండా ఎజ్రా దాన్ని చదివాడు, శాస్త్రి అయిన ఎజ్రా దాన్ని చదివాడు, దాన్ని వివరించాడు, దాన్ని ఆ వాక్యాన్ని ఎలా జీవితాలకు అన్వయించుకోవాలి, ఏ విధంగా దాన్ని మనము అప్లై చేసుకోవాలి జీవితాలకు, ఇది దేవుని యొక్క నిజమైన ఉపదేశ విధానం, అనాది కాలం నుంచి వస్తున్న ఉపదేశం. ఈ రోజున దేవుని వాక్యం అంటే చాలామందికి ఆసక్తి లేదు. ఎక్కువసేపు చాలా పాటలు, సంగీతము వారిని రంజింపజేసే విషయాల్లో మానవులు ఎక్కువగా వారు పని కలిగి ఉంటున్నారు. పాటలు 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 ఒకరికి ఒకరు పోటీలు పడి పాటలు పాడుతూ ఉన్నారు. తప్పు లేదండి, దేవుని స్తుతించాలి. దేవుడు వాక్యాన్ని కోరుకుంటున్నారు, దేవుని ప్రజలు వాక్యం తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే దేవుడు మహిమపరచబడాలని తన పరిశుద్ధ భక్తుల జీవితాల్లో సంగీతము, వాయిద్యములు, యథార్థమైనటువంటి భక్తి విశ్వాసాలతో తన బిడ్డలు తన్ని వెంబడించాలని, తన యందు ఆనందించాలని పాటల రూపంలో, పద్యము రూపంలో పరిశుద్ధాత్మ ద్వారా వారు తమ హృదయములలో దాన్ని ధ్యానించడం ద్వారా, పాడుట ద్వారా, ప్రచురించడం ద్వారా దేవుని మహిమపరుస్తారని దేవుడు కోరుకున్నారు. అది మొదటిది ఎవరిది? పాత నిబంధనలోని శాస్త్రి అయిన ఎజ్రా నెహెమ్యా గ్రంథంలో రాయబడిన చూపబడిన రీతిగా అది ఆ విధానం ఉన్నది. రెండవదిగా మన ఉపదేశము లేక మన బోధ, మన వాక్య ప్రచురణ, ప్రకటన ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహిమపరిచేదిగా ఉండాలి. అంతేగాని వాక్యం ఉపదేశించున్న వ్యక్తి తన గొప్పతనాన్ని చెప్పుకోవడము, తాను ఎంత సాధించిన విజయాలు, తన గొప్పతనము, తన కుటుంబం గొప్పతనము, తాను చదివిన చదువు, తాను తిరిగిన దేశాలు, ప్రదేశాలు అదే పనిగా చెప్తూ ఉంటారు కొందరు. నేను అలాంటి వాటికి దూరంగా ఉండాలని కోరుకున్నాను. కొన్నిసార్లు మరి అవసరతను బట్టి కొన్ని చెప్పవలసి వస్తే మనం చెబుతూనే ఉంటాం, కానీ మనల్ని బట్టి మనం కాదు. వీ మస్ట్ నాట్ షో అవర్ సెల్ఫ్స్, వీ మస్ట్ ప్రీచ్ క్రైస్ట్. క్రీస్తును మాత్రమే, క్రీస్తు కేంద్రితమైన ఉపదేశాన్ని, క్రీస్తును మహిమపరిచి హెచ్చించే ఉపదేశాన్ని, ఆయన పొందిన శిలువ మరణమును గూర్చిన సమాచారముతో కూడిన ఉపదేశము, పాపులను పరిశుద్ధుడైన దేవుని వైపు ఆకర్షించే ఉపదేశము, ఆత్మ సంబంధమైన బోధ, ఇటు వాటిని మనం చేయవలసి ఉన్నాం. హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని కేంద్ర బిందువుగా పెట్టుకొని చేసే ఉపదేశము ఎన్నటికీ ప్రయోజనకరమైంది కాదు. అది ఇప్పుడే దేవుని దాసుడు, మా అనుచరుడు, దేవుని సేవలో మా బృందంలో ఒక సభ్యుడైన పాస్టర్ యేసుబాబు గారు వచ్చారు. వారికి కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. సహోదరుడు యేసుబాబు గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరు ఉన్నా లేకపోయినా వాక్యాన్ని ధ్యానించే విధానం నాకు ప్రభు నేర్పించారు కనుక ఆ వాక్యాన్ని ఇతరుల ప్రయోజనం కొరకు, నా ప్రయోజనం కొరకు, అందరి ప్రయోజనం కొరకు, దేవుని మహిమ కొరకు దాన్ని నేను కొనసాగిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. ఎంతమంది చూస్తున్నారు, ఎవరు నన్ను ప్రశంసిస్తున్నారు, ఎవరు నాకు బహుమానాలు ఇస్తున్నారు,
ఎవరు నన్ను గొప్ప చేస్తున్నారనేది అసలు నిమిత్తమే లేదు. హల్లెలూయా. ఆయనే మహిమ పొందాలి. క్రీస్తు యేసు మాత్రం ఆయన హెచ్చించబడవలసి ఉన్నది, మనము తగ్గించబడవలసి ఉన్నాం. ఆయన నీడలో జీవించవలసిన వారం, ఆయన ఆత్మతో నింపబడవలసిన వారము, నిండార్లుగా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయన యొక్క ఆత్మ చేత పులకింపు పరిపూర్ణతతో ఆత్మానుసారమైన ఈ జీవితాన్ని కలిగి ఉండవలసిన మనము అనేక సందర్భాల్లో ఎందుకో మనమే గొప్పగా చెప్పుకుంటాం, ఎంచుకుంటాం. మన పిల్లల గురించి, వారికి కలిగిన ప్రతిభ పాఠవాళ్ళ గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి, ఈ దేశంలో మేమేదో గొప్పవారం అయ్యాము, లేకపోతే మా ఇల్లు గొప్పది, మా వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరు గొప్పవాళ్ళైనా ఏం ప్రయోజనం? యేసయ్య కంటే ఎవరు గొప్పవారు కాదు. కనుక యేసయ్యను మనం మహిమపరచడం నేర్చుకుంటే ఆయన ఆనందించి మన ఆశీర్వదిస్తారనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కనుక 1 కొరింథీ పత్రికలో ఒకసారి చూద్దామండి. యేసుబాబు గారు ఒకసారి తీసి చదువుతారండి, సహాయం చేయండి అయ్యా కొంచెం. 1 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 23వ వచనం. 1 కొరింథీ క్షమించండి 1వ అధ్యాయము 23వ వచనంలో యేసుబాబు గారు కూడా టైమే పడుతుందిగా. 1:23. ఎస్. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. పౌలు గారు కానీ పరిశుద్ధులైన దేవుని దాసులు కానీ ఈ లోకంలో ఆయన కొరకు జీవించి సాక్ష్యం పొందిన పరమ భక్తులు, పరిశుద్ధ భక్తులు, పరిశుద్ధ లేఖనమును వ్రాయుటలో దేవుడు వినియోగించుకున్న తన దాసులు ఏం చేశారు? అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించున్నాము. But we preach Christ crucified, someone who hung up on the cross of Calvary. We preach Christ crucified, unto the Jews a stumbling block and unto the Greeks foolishness. పౌలు గారి కాలంలో గ్రీకు వారికి వారు తత్వశాస్త్రాన్ని, తాత్విక చింతనను, ఏయో విషయాలు మానవులు ప్రతిపాదిత సిద్ధాంతాలను గ్రీకులు సోక్రటీస్ అని, హిపోక్రట్ ఇట్లా చాలామంది పేర్లు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. శాస్త్రీయంగా, తార్కికంగా వారు ఎన్నెన్నో తెలివితేటలతో వారు చేశారు. బుద్ధుడు కూడా మన దేశంలో గొప్ప తాత్వికుడే. అయినా కూడా పౌలు గారు యొక్క బోధ విధానము, ఆయన చెప్పిన విధానం, ఉపదేశించిన విధానం ఎలా ఉన్నది అంటే, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను, యూదులు ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఉంటున్న యూదులు ఒక్క రోజులోనే ఒకానొక దినాన రాబో దినములలో అతి సమీపంలో శీఘ్రంగా వారు ఒక్క దినములోనే వారు ప్రభు పక్షం తిరిగే పరిశుద్ధ లేఖనాల ద్వారా అవి తెలియజేయబడుతున్నందువల్ల దేవుని యొక్క నమ్మకత్వము, ఆయన యొక్క విశ్వాస్యత, ఆయన కృప ఎంతో గొప్పదిగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యా దేవుని ప్రియబిడ్డలారా, దేవుని యొక్క ప్రజలు ఈ లోకంలో ఉన్న యూదులు ఆటంకముగా ఉన్నారు. వారికి పాత నిబంధనే భక్తుడైన దేవుని దాసుడైన, అదే దైవజనుడైన మోషే అంటాం కదా, ఆయన పాత నిబంధనలోని పంచకాండాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, వీటన్నిటిని ఆయన వ్రాసి దాన్ని కంఠోపాఠం చేసి ఇతరులకు దాన్ని ఉపదేశించి దేవుని విధులను, ధర్మశాస్త్ర నిర్ణయాలను, సూత్రములను దేవుని ప్రజలైన వారందరికీ అబ్రహాము సంతానమైన ఈ ఇశ్రాయేలీయులకు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు తను నిత్యము నిబంధన చేసుకొని ఎన్నుకొనిన ఒకే ఒక్క కుటుంబము, అది అబ్రహాము కుటుంబము. ఆ ఒక్క కుటుంబం ద్వారా ఒక జనాంగమును సిద్ధపరిచాడు. ఆ జనాంగమే ఇశ్రాయేలు జనాంగము. ఆ యాకోబుగా ఉన్న ఆ వ్యక్తిని దేవునితో ముఖాముఖిగా ఎదుర్కొని పోరాడి దేవుని యొక్క ఆశీర్వాదం పొంది ఒక గొప్ప జాతికి, ఒక జనాంగానికి ఆయన ముఖ్యమైన మూల పురుషుడుగా, ఒక పేట్రియార్క్గా ఆయన ఉన్నాడు. 12 గోత్రకర్తలు
ఇశ్రాయేలీలు. ఆ 12 గోత్రాలకు చెందిన వారే ఇశ్రాయేలీలు, యూదులు అనబడే ఈ నేటి తరంలో మనం చూస్తున్న ఇశ్రాయేలు. అది ఉన్నది జానుడు బెత్తడు కూడా లేదు. అది ఉన్నది కొంచెమైనా చిన్ని దేశమైనా ఒక మహోన్నతుడైన దేవుణ్ణి తమకు కలిగి దేవుడిగా కలిగిన జనాంగము, దేవునితో నిబంధన కలిగిన జనాంగము. ఆ జనాంగమును శత్రువులు ఎదుర్కోలేక ముప్పు తిప్పలు పడుతున్నారు. 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు అన్నట్టు ఇశ్రాయేలీయుల యొక్క జ్ఞానము, వివేకము, వారు దేవుని విడిచిపెట్టినప్పుడు దేవుడు వారిని కూడా శిక్షించాడు, బహు భయంకరంగా శ్రమల పాలు చేశాడు, బూది గంతాల వరకు వారిని చెదరగొట్టాడు. కానీ వారు తిరిగి దేవుని వెదికారు. దేవుని కృప వారికి దొరికింది. దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు వారిలోనే పుట్టాడు. అయినా వారికి ఒక ముసుగు వారి కనుల ముందు వేలాడుతున్నది, వారి ఆత్మలను ఆటంకపరుస్తున్నది. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ ఎందుకో తెలుసా, యూదులకు ఏం కావాలంట? దేవుడు ఏం చెప్తున్నారు? యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఈరోజు నేను పిలువబడితే ఆ పిలుపులో ఉన్న అభిషేకము, ఆ పిలుపులో ఉన్న ఆశీర్వాదము, ఆ పిలుపులో ఉన్న నిత్యత్వము, నిత్యుడైన దేవుని సంకల్పాన్ని నెరవేర్చుటలో నీకు నాకు ఆయన అప్పగించిన, మనం పిలువబడిన వారమైతే మనకు దేవుడు అప్పగించిన పని చాలా బాధ్యతాయుతమైన పని. అందుకని మనను గూర్చి మనం బోధించము, కానీ సిలువ వేయబడిన క్రీస్తును మనం ప్రకటించే వారముగా ఉంటూ ఉన్నాము. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, మన బోధ, మన ఉపదేశము ఎలా ఉన్నది అని దైవదాసులమైన మనము కూడా, దేవుని సేవలో ఉంటున్నటువంటి మనమందరం కూడా ఆలోచన చేసుకొని ఒకసారి సమీక్షించుకొని మన వ్యక్తిగత జీవితములలో ఏం బోధిస్తున్నాం, ఏం ఉపదేశిస్తున్నాం, అది దేవుని యొక్క ఆమోదం పొందినటువంటిదా, పరిశుద్ధాత్ముడు ముద్ర వేసిందేనా, పరిశుద్ధాత్ముడు ఆమోదించినట్లయితే దానివలన ప్రజలకు ఆశీర్వాదము, తద్వారా పరిచర్య విధానంలో గొప్ప జయము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క సంఘము నిర్మించబడటము, ఇవన్నీ జరుగుతాయి. అయితే అపోస్తులైన పౌలు గారు గలతీ పత్రికలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని తెలియజేస్తున్నారు. చూడండి, ఆయన పౌలు గారు చెప్తున్నారు, గలతీ పత్రిక అండి, ఒకసారి చూడండి దయచేసి. గలతీలకు పౌలు గారు రాసిన పత్రికలో టేక్స్ టైమ్ ఫర్ మీ. గలతీయులకు యేసు బాబు గారు తీశారా? చూడండి అయ్యా, గలతీ పత్రికలో 1వ అధ్యాయం అండి. పౌలు గారి యొక్క ఉపదేశ విధానము, ఆయన తెలియజేస్తున్న ఉపదేశ విధానం ఏంటంటే, చూడండి, గలతీయులకు పౌలు గారు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపును లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలనే అది నాకు లభించినది. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని దాసులారా, దేవుని సంఘములలో దేవుని వలన బయలుపరచబడిన, దేవుడు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదకరమైన, ప్రజలకు మేలు చేకూర్చే ఉపయుక్తమైన జ్ఞాన వివేకములతో కూడిన క్రీస్తు ప్రభువును గూర్చి మనం తెలియజేయవలసి ఉంటున్నాం. అది మనుషుని వలన నేను దాన్ని పొందలేదు అంటున్నాడు. మరి ఎవరిచ్చారు దాన్ని? మనుషుని వల్ల దాన్ని 12వ వచనం, దానిని నేను పొందలేదు కదా, నాకెవడును దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఏ మనుషుడు చెప్పడానికి సాహసించలేదు. ఎందుకంటే సౌలు అనబడిన ఒక యవనస్తుడు, యూదుడు, హెబ్రీయుడు, తార్సువాడైన ఈ సౌలు మిక్కిలి చిన్న ప్రాయంలోనే ధర్మశాస్త్రోపదేశంలో నిష్ణాతుడై 12వ ఏటనే మరి నిపుణుడైన వాక్య ఉపదేశము పొందినవాడై
గమలియేలు అనబడిన హెబ్రీ పండితుడు, ధర్మశాస్త్రోపదేశకుడు యొక్క కనుసన్నలలో వాక్య జ్ఞానాన్ని పొందినవాడు, ధ్యానం చేసినవాడు, చదివినవాడు, ఆయన పాదాల దగ్గర కూర్చొని నిత్యము నేర్చుకున్నవాడు, విధేయత చూపిన సౌలు 12వ ఏటనే ఆ వయసులోనే అతను అద్భుతముగా డేరాలు కుట్టడము, రంగురంగులు కలిగినటువంటి గొర్రెబొచ్చును ఏ విధంగా దాన్ని నేయాలి, ఏ విధంగా దాన్ని సిద్ధపరచాలి, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలనే విషయాన్ని కూడా చాలా సునిశ్చితంగా ఒక గొప్ప నైపుణ్యంతో చేయగలిగిన వాడు అయ్యాడు. అటువంటి వాడు అతి చిన్న ప్రాయంలోనే రాజకీయములో అప్పుడు కైసరు ప్రభుత్వము, రోము ప్రభుత్వము ఆధిపత్యంలో ఇశ్రాయేలు జనాంగం ఉన్నారు. యెరూషలేము, యూదయ ప్రాంతములు గవర్నర్ల పరిపాలనలో ఉన్నది. అయితే సౌలు దమస్కు అనేటటువంటి అంటే సిరియా దేశానికి వెళుతూ ఉన్నాడు. అక్కడ కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డలు ఆయా స్థలములలో చెదరగొట్టబడి ఉన్నారు. ఆయా స్థలములలో దేవుని యొక్క కార్యము అప్పటికే ఎన్నో ప్రదేశాల్లో అది వ్యాపిస్తూ ఉంది. పునరుత్థానుడైన క్రీస్తును గూర్చిన ఉపదేశము దేశాన అది విశ్వవ్యాప్తంగా అది ఉపదేశించబడుతూ దేవుని యొక్క భక్తులు తమ ప్రాణములను లెక్క చేయకుండా ప్రభుత్వము ఎదిరించినా, వారిని నిషేధించినా, వారిని చిత్రహింసలకు గురి చేసినా, చెరసాలలో వేసినా వారు సత్యమును కట్టుబడి దేవుని ఉపదేశాన్ని బోధించారు. నాకెవడనూ దాన్ని బోధింపలేదు, ఎందుకంటే నేను బహు క్రూరుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. దేవుడే సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తే, జీవాధిపతి అయిన క్రీస్తు నన్ను సంధించి నాకు ఉపదేశించినందువలన, దాన్ని బయలుపరిచినందువలన నాకు అది దొరికినది. ఫర్ ఐ నీదర్ రిసీవ్డ్ ఇట్ ఆఫ్ మ్యాన్, నీదర్ వాజ్ ఐ టాట్ ఇట్, బట్ బై ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత వలననే అది పౌలు గారికి బయలుపరచబడింది. ఈ రోజున పరిశుద్ధ లేఖనంలో నూతన నిబంధనలో 14-15 గ్రంథాలు కేవలము పౌలు గారే దానికి మరి గ్రంథకర్తగా ఉన్నారు. ఆయనే వ్రాశారు. దేవుని యొద్ద నుండి పొందినటువంటి ఆ కృపణ చేత ఆ పరిశుద్ధ లేఖనాన్ని ఆయన ద్వారా దేవుడు రాయించారు. హల్లెలూయా. పూర్వమందు యోధ మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గురించి మీరు వింటిరి. హల్లెలూయా. పౌలు గారి యొక్క నేపథ్యం చూస్తే పారంపర్యాచారములందు, పితరుల పారంపర్యాచారమందు విశేషమైన ఆసక్తి కలవాడై స్వజాతీయులలో తనతో సమానులైన అనేకుల కంటే యూదుల మతములో, ఆయన చూసారా మతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఆ మతం కాదు ఇప్పుడు కావలసింది, యేసు ప్రభు వారు మార్గమై ఉన్నారు. హల్లెలూయా. ఆ మార్గము ప్రియతమ భారతదేశంలోని ప్రజలందరికీ వారి ఇష్టమైన మతాన్ని అవలంబించవచ్చు, కానీ యేసు యొక్క మార్గము తెలుసుకుని ఉంటే సంపూర్ణ సత్యముల వారు ప్రతిష్ఠించబడతారనేది కుల మతములకు తావులేని దేవుని మహిమపరిచే ఒక దేవుని చిత్తానుసారమైన సంఘాలలో దేవుడు మహిమపరచబడతాడు. ఇటువంటి పౌలు గారు మరి ఎవరి వలన దాన్ని పొందలేదు, కానీ దేవుని యొక్క కృప వలన దాన్ని పొంది దానిని ఇతరులకు బోధించు మరి ఆయన ఉన్నారు. హల్లెలూయా. అందుకనే దేవుని ప్రియబిడ్డలారా, పౌలు గారి యొక్క ఉపదేశము స్వంతగా ఆయన కాచి ఏదో అంటారు చూసారా, రసం తీసి తనేదో సిద్ధపరిచి వండి వార్చింది కాదు. హల్లెలూయా. అది దేవుని వలన ప్రత్యక్షపరచబడి క్రీస్తు వైపు మాత్రమే ప్రజలను నడిపించేదిగా, క్రీస్తు వైపు ఆకర్షించేదిగా నిజమైన దేవుని సువార్త ఉపదేశం ఉంటుందనేది
పౌలు గారి ఈ ఉపదేశాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట 1 కొరింథీలో పత్రికలో 2వ అధ్యాయం, అయ్యా చదవండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. ఇది లేఖనానుసారమైన బోధని మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం. చాలామంది ఈ రోజుల్లో చాలా విషయాలు చెప్తూ ఉంటారు, ఆసక్తిగా వినేవారికి వినిపిస్తూ ఉంటారు. ఫలానా ఆగండి, నేను ఫలానా కళాశాలలో చదివాను, నేను ఫలానా చదువు చదివాను, నా భార్య ఫలానా చదువు చదివింది, నా కొడుకు పెద్ద విద్యావేత్త. మానవులు గొప్పలు, ఇంత అంతా కాదండి. పైగా ఎవరైనా అట్టి అవకాశం అందరికి ఎక్కడొస్తాయి? నువ్వెక్కడో విదేశాల్లోకి వెళ్ళావని, నీవెక్కడో దేశాలు తిరిగి వచ్చావని అందరూ వెళతారా? అన్ని ప్రాంతాల్లో ప్రజలు వెళ్ళే అవకాశం లేదు. దేవుని చిత్తం కూడా కాదు. అందరూ అన్ని చోట్లకు వెళ్ళటం దేవుని చిత్తం కాదు. సర్వలోకానికి వెళ్ళమన్నాడు. ఆ లోకంలో ఆయన ఏర్పాటు చేసిన లోక ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో, మరి నేను ఉదాహరణకి ఎవరు వెళ్ళలేని కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతమే మరి మా ప్రాంతమే అయినా కూడా ఎవరు వెళ్ళని ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాను. ఈ రోజున అక్కడ అద్భుతమైన సంఘాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. దానికి నేను, నా భార్య పుష్పకుమారి బహుగా ప్రభువునందు సంతోషపడుతూ, మమ్మలను దేవుడు అల్పులమైన మాకు, అయోగ్యులమైన మాకు గొప్ప ధన్యతను కలుగజేశాడు. అందుకనే పౌలు గారు రాసిన ఈ విషయాన్ని 1 కొరింథీ 2వ అధ్యాయము 4-5 వచనాలు యేసుబాబు గారు చదివి వినిపిస్తారు. ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుండి, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని, మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకుంటా. చూసారండి, నా మాటయు నా ప్రకటనయు మానవ జ్ఞానంకు ఆకర్షణతో కాక ఆత్మయందు ఉన్న శక్తి, దేవుని యొక్క ప్రకటన వాక్యానుసారంగా ఉపదేశించే ఉపదేశంగా ఉన్నదని పౌలు గారు చెప్తున్నారు. అండ్ మై స్పీచ్ అండ్ మై ప్రీచింగ్ వాజ్ నాట్ విత్ ఎంటైసింగ్ వర్డ్స్ ఆఫ్ మ్యాన్స్ విజ్డమ్. మనుష్య జ్ఞానమును బట్టి అది చదివాయి. అది 2వ వచనం, అదే 4. మీ విశ్వాసము మనుషులు జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను. చూడండి పౌలు గారి బోధ విధానం. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఆయన వాడలేదండి. ఆగాకండి, జ్ఞానముతో, లోక తాత్విక చింతనతో, పెద్ద పెద్ద డైలాగ్స్తో ఆయన చెప్పలే. అది కొందరు మొదలు పెడితే అది ఆ సెంటెన్స్ పూర్తి అవ్వడానికి చాలాసేపు పడుతుంది. అంటే ఏంటి, వారి పాండిత్యం అందులో ప్రదర్శిస్తూ ఉంటామన్నమాట మనుషులంగా మనం. నాకు కూడా ఆసక్తే. ఐ లవ్ టు స్పీక్ గుడ్ లాంగ్వేజ్, బట్ దట్ డజంట్ మీన్ దట్ ఐ షుడ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ ఎంటైసింగ్ వర్డ్స్ బేసింగ్ మ్యాన్స్ విజ్డమ్. మానవుని యొక్క జ్ఞానమును పునాదిగా చేసుకొని మనుషులు రాసిన పుస్తకాలు చదివి, దేవుడు యొక్క గ్రంథము శ్రేష్టమైనది, దానికి అనుబంధంగా కొన్ని గ్రంథాలు చదవచ్చు, కానీ ఆ గ్రంథాలనే పట్టుకొని బోధించడానికి మనం సిద్ధపడకూడదు. హల్లెలూయా. ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారందరిని బట్టి నాకు ఎంతో గొప్ప సన్మాన భావం ఉన్నది. కొంతమంది తమ జీవితాలను త్యాగం చేసి ఒక రోజుకు 15 గంటలు 18 గంటలు పాటుపడి దేవుని వాక్యాన్ని క్రోడీకరించి రాసిన వ్యాఖ్యాన గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క మాట మీదనే కొన్ని పేజీలు, ఒక 50 పేజీలు 100 పేజీలు కూడా రాసిన దైవజనులు ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి స్తోత్రము. వారు చనిపోయి కూడా బ్రతికినట్టే. ఎందుకో తెలుసా, ఈనేటి వరకు కూడా ఆ తరములో వారు రాసిన గ్రంథాలను చదివి అనేక మంచి విషయాలు నేర్చుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు. నేను కూడా కొన్నిసార్లు చదవటానికి సమయం ఉంటే చదువుకుంటాను, తప్పులేదు, మీరు కూడా చదవండి. కానీ పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, పౌలు గారు ఏం చెప్పారు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వచనము, అయ్యా చెప్పండి యేసుబాబు గారు. అయ్యా 2వ అధ్యాయం 5వ వచనం, 1 కొరింథీ 1 కొరింథీ దేవుని శక్తిని ఆధారం చేసుకుని కాదండి, 1 కొరింథీ 2వ అధ్యాయము 4 నుంచి 4వ వచనము మరియు 5వ వచనం.
మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని పౌలు గారి ఉద్దేశము ఉపదేశించడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే, ఏ విశ్వాసైనా తాను కలిగి ఉన్న విశ్వాసము మనుషుల జ్ఞానం, ఇచ్చకపు మాటలు, వారి గొప్పల్ని మనం ఓహో ఎంత గొప్ప బోధకుడు, అంత గొప్ప బోధకుడు, నువ్వెంత గొప్ప బోధకుడు అయితే ఎవడికి కావాలయ్యా? దేవుని బోధకుడువా, దేవుని ఉపదేశాన్ని ఎరిగిన వాడువా, దేవుని చిత్తానికి కట్టుబడి దీనత్వంతో పౌలు గారి వంటి ఉపదేశం చేస్తున్నావా? నేను కూడా అంతే, ఎవడైనా అంతే. ప్రతి ఒక్కరికి ఒకటే సిద్ధాంతము, ఒకటే ఉపదేశ విధానము. ఆయన చెప్తున్నారు, నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే వినియోగించి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ దైవజనుడు ఇరువురు ఏకీభవించి చేయవలసినది ఉపదేశము. అట్టి ఉపదేశమే ఫలభరితము. అట్టి ఉపదేశమే సంఘమునకు క్షేమమును, ఆశీర్వాదమును, స్వస్థతయు, విడుదలయు, విమోచనయు కలిగిస్తాయి. ప్రభువుని ఎరగని బిడ్డలు ప్రభువును ఎరగటానికి, ప్రభు శక్తిని ఆశ్రయించటానికి అవి ఆధారభూతం అవుతాయి. కనుక దేవుని ప్రియ బిడ్డలారా, పౌలు గారి యొక్క ఉపదేశము, దట్ యువర్ ఫెయిత్ షుడ్ నాట్ స్టాండ్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్. మనుషుల జ్ఞానములో మన విశ్వాసం నిలిచి ఉండకుండా, ఆధారం చేసుకోకుండా, ఇన్ ద విజ్డమ్ ఆఫ్ మెన్ బట్ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తిని ఆధారం చేసుకున్న ఉపదేశమై ఉండాలి. మన ఉద్దేశం అదే ఉండాలి. ప్రజలు రక్షణ పొందాలి, ప్రజలు పాప సంఖ్యల నుంచి విడుదల పొందాలి, దురాత్మ బలములో నుంచి వారు విడుదల పొందాలి, సాతాను అధికారములో నుండి దేవుని అధికారములోనికి రావాలి. ఈ సందర్భంలో అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము, అయ్యా కొద్ది త్వరగా తీయండి, నాకు చాలా విషయాలు చదవాలని ఆసక్తి ఉన్నది, కానీ అన్నిసార్లు మనం చెప్పాలనుకున్నవన్నీ రావు. 26వ అధ్యాయము 16 నుండి 18 వరకు మొత్తం ఒకటే కాంప్లెక్స్ సెంటెన్స్ ఉంటుంది. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై నేను కనబడి ఉన్నాను గనుక నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ జనుల వలనను అన్య జనుల వలనను హాని కలగకుండా నేను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను యొక్క అధికారము నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత, ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పొందుటకు పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి యొద్దకు నిన్ను పంపితనని పౌలు గారికి దేవుడు సెలవిచ్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనని దేవుడు ఎందుకు పంపించాడు? నేను ఎక్కడో దూరదేశంలో ఉండగా, అనగా అమెరికాలో బైబిల్ శిక్షణకు వెళ్ళినప్పుడు, నా తల్లిగారు మరణించినప్పుడు వారం దినములు అయిన తర్వాత ఒకే ఒక గెస్ట్ హౌస్లో నన్ను ఉంచారు. ఒంటరిగా ఉన్నాను. భయంకరమైన ఆ చుట్టుప్రక్కల మంచు పేరుకుపోయి ఉంది. ఆర్కన్సా రాష్ట్రంలో ఉన్నాను. పెద్ద హైవే ప్రక్కన ఉన్నది గెస్ట్ హౌస్, చర్చికి సంబంధించింది. బేట్స్విల్ ఆర్కన్సా అనే ప్రదేశంలో ఆ గెస్ట్ హౌస్లో, అంటే ప్రాఫిట్స్ ఛాంబర్ అంటారు, ఆ పెద్ద చర్చ్ అది. అప్పట్లో దాని పేరు ల్యాండ్ మార్క్ బ్యాప్టిస్ట్ చర్చ్ అంటారు. మరి నేను తర్వాత కాలంలో వెళ్ళినప్పుడు దాని పేరు మార్చబడింది, దాని రూపురేఖలు మార్చబడ్డాయి. ఆ పాస్టర్ గారు కూడా అక్కడ లేరు. నన్ను ప్రేమించి నన్ను మంచిగా అనేక విషయాలు నేర్పించి ఆయన ఇప్పుడు ప్రొఫెసర్ అక్కడ టెన్నెసీ టెంపుల్ యూనివర్సిటీలో. ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ నాకు కలిగిన దర్శనమును బట్టి ప్రభు నాకు ప్రత్యక్షతను అనుగ్రహించి నీవు విడిచిపెట్టబడుట నువ్వు అనుభవించావు, ఇది బహుఘోరము అని నాకు పట్టపగలు ఉదయకాల సమయంలో నేను మోకరిల్లి సోఫా మీద తల ఆంచుకొని నా తల్లి మరణాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడల్లా బిగ్గరగా ఏడుస్తున్నా. ఎవరు లేరాడా? అయినా కూడా దేవుని మహిమ నన్ను దర్శించింది. దేవుని చిత్తాన్ని నాకు పరిపూర్ణంగా బయలుపరిచాడు.
నీవు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు, ఇది నీకు నా హెచ్చరిక. నీవు ఇది మొదలుకొని నీ జీవితాంతం వరకు నమ్మకముగా కట్టుబడి నా పరిచర్య చేసినట్లయితే నన్ను నీ మహిమపరిచిన వాడు అవుతావని నాకు దేవుడు బయలుపరిచినందువల్ల నేను ఆనాటి నుండి ఈ నేటి వరకు మనుషులు గడికి వారి ఆలోచనలు మారిపోతుంటాయి, లాయల్టీస్ మారిపోతుంటాయి. ఒక వ్యక్తి మీద ఉన్న అభిమానం మరొక వ్యక్తి మీదకి మారిపోతుంటుంది. జ్ఞానము అనేక రీతులుగా కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ఇవాళ కంప్యూటర్ యుగము, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. ఎన్నెన్నో రకాలైనటువంటి విజ్ఞానము విస్తారమైపోయింది. ఒకప్పటి వలె ప్రపంచం దేశాలు వెళ్ళటానికి ఎంతో సమయము ధనము పట్టేది. ఇప్పుడు అట్లా కాదు. వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థ వల్ల ఈ రోజున ప్రపంచాన్ని కేవలము వారంలో అన్ని ప్రదేశాలు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉన్నది మానవునికి. వారం కూడా అవసరం లేదేమో, అంత రాకెట్ యుగము, వేగవంతమైన కార్యాలన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా దేవుని శక్తి మారలేదు. హల్లెలూయా. కనుక పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. చూసారు, వాళ్ళు చాలామంది మనుషుల యొక్క జ్ఞానాన్ని ఆసరా చేసుకొని, ఆధారం చేసుకొని సిద్ధాంతాలు కొన్ని రూపొందించి వారి బాణిలో దాన్ని ఉపదేశిస్తూ ఉన్నారు. గొప్పవారు అని అనుకుంటున్నారు, గ్రంథకర్తలుగా ఉన్నారు. తప్పులేదు, గ్రంథాలు రాయొచ్చు. యేసయ్యను మహిమపరచాలి, తెలియని వారికి తెలియచేయాలి, సులువుగా గ్రహించుకునే మార్గం వారికి పరిశుద్ధ లేఖనం యొక్క సారాంశము వారికి ఉపదేశించాలి. పౌలు గారు అంటున్నారు, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. హల్లెలూయా. నిరర్థకులైపోతున్నారు వ్యక్తులు, నిష్ప్రయోజకులైపోతున్నారు, జీవితాలు వృధా అయిపోతున్నాయి. 50 ఏళ్ళు బోధిస్తున్నారు, 60 ఏళ్ళు బోధిస్తున్నారు, అనర్గళమైన ఉపన్యాసాలు నేర్చుకున్నారు, బోధిస్తున్నారు. తప్పులేదు. అది ఎంత మేరకు దైవ చిత్తానుసారముగా ఉన్నది. పరిశుద్ధ లేఖనములోని చూచి, పరిశుద్ధ లేఖనం అనే ఈ అర్థంలో దానికి తగినట్లుగా మనము దానికి నకలుగా ఇది ఉన్నదా మన ఉపదేశం, మన బోధ? We must be careful in deciding whether our preaching is in line with the word of God, which is eternally established in the heavenly places. Hallelujah. Hallelujah. We speak, howbeit we speak wisdom among them that are perfect. చాలా మేము జ్ఞానంలో మేము గొప్పవారు అనుకునే వారి దగ్గరకు పౌలు గారు కానీ మిగతా భక్తులు కానీ ఆమురులుగా ఉన్న చేపలు పట్టేవారు కూడా వెళ్ళి, వారి పెద్ద పండితులేం కాదు కదా, మరి పోనీ జ్ఞాని అయిన సొలొమోను వలె పెద్ద పెద్ద గ్రంథాలు రాయలేదు. వారు యేసయ్యను వెంబడించారు. కేవలం 3 సంవత్సరాలు ఆయనతో తిరిగారు, 3.5 సంవత్సరాలు. హల్లెలూయా. వారు ఈ లోకమును తలకిందులు చేసేవారుగా పేరు తెచ్చుకున్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా దేవుని శక్తి ప్రదర్శించబడింది. హల్లెలూయా. దేవుని ఆత్మ కార్యములు జరిగినవి, రోగములు బాగుపడినారు, రోగములు విడిచిపెట్టినవి, దయ్యములు పెట్టిన వారు స్వస్థత పొందినారు, అనారోగ్యము వైదొలిగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. మానసికంగా చిత్త భ్రమకు లోనైనటువంటి వారు కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతులై జ్ఞానులై మరి దేవుని గుడ్డివారు కళ్ళు తెరవబడినవంతే. హల్లెలూయా. అది ఈ లోక జ్ఞానం కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోకాధికారుల జ్ఞానమునో కాదు. 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. హల్లెలూయా. ఈ జ్ఞానము మరుగై ఉండెను. దేవుని వాక్యము మరుగై ఉన్నది కానీ దేవుని యొక్క ఆత్మశక్తి చేత దాన్ని గ్రహించుకున్న దేవుని దాసులు, పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాన వివేకములు కలుగజేసి దాని ఉపదేశం పూర్తిగా తెలియజేసినందువల్ల 7వ వచనంలో ఉంది. యేసుబాబు గారు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. మనం ఎక్కడ చదువుతున్నాం? 1 కొరింథీ 2వ అధ్యాయంలో 7వ వచనం. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను. అబ్బా, ఈ దేవుని జ్ఞానం ఇప్పటిదిగా అనాది కాలములో దేవుడు బయలుపరిచినటువంటిది, అప్పటి నుండి ఉన్నదే.
ఆ మాటకు వస్తే మనం యోహాను సువార్తలో చదువుతాం, ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము 14వ వచనంలో చూస్తే యోహాను 1:14, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడై వాక్యము శరీరధారి అయి కృపా సత్య సత్య సంపూర్ణుడుగా మధ్య నివసించెను. మన మధ్య నివసించినట్టే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం, దేవుని నోట నుండి, దేవుని సన్నిధిలో నుండి, దేవుని రొమ్మునాను కొరిగిన దేవుని ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా అనాది కాలం నుండి మరుగుగా ఉన్నటువంటి ఈ జ్ఞానము, అది దేవుడు మన మహిమ నిమిత్తమే దాన్ని జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. ఫర్ us టు బి గ్లోరిఫైడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ద్వారా మనం మహిమపరచబడాలని, ఏదైతే మానవుడు కోల్పోయిన మహిమను క్రీస్తు ప్రభు ద్వారా తిరిగి పొందవలనని అనాది కాలంలోనే దేవుడు దీనిని బయలుపరిచి ఉన్నాడు. హల్లెలూయా. అది 8వ వచనం, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉంది. లోకాధికారులలో కైసరు ఉన్నాడు. కైసరు ఆధిపత్యంలో పనిచేస్తున్న, రోము ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్గా పనిచేస్తున్న, ప్రొవిన్షియల్ గవర్నర్గా ఉన్నటువంటి పొంతి పిలాతు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కూడా అర్థం కాల. ఆయన భార్య ప్రభు అయిన యేసుక్రీస్తు వారు విచారించబడుతున్న తరుణంలో ఆయన నిరపరాధి, ఆయనకి ఏ హాని తలపెట్టవద్దని స్వప్నములో హెచ్చరిక పొందింది. తన భర్త అయిన పొంతి పిలాతుకు సమాచారం పంపింది, ఒక సందేశం పంపింది. దేవుని ప్రియబిడ్డలారా, నేనేమంటున్నానంటే, ఈ లోకాధికారులలో, ఈ లోకంలో సైంటిస్టులలో, ఈ లోకంలో వ్యాపారవేత్తలలో, ఈ లోకంలో ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రజ్ఞులలో, అన్ని రంగాలలో ఆరితేరిన ఏ మనుషుల్లో కూడా అది బయలుపరచబడలేదు. ఒకవేళ అది వారికి బయలుపరచబడి ఉన్నట్లయితే మహిమా స్వరూపియగు ప్రభువును వారు సిలువ వేయకపోయి ఉండరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా ఉపదేశించాలి. మరి మనం చూస్తే ఇంకొక ఉదాహరణ చూస్తున్నాం. ఇప్పుడు దాకా పౌలు గారి యొక్క ఉపదేశ విధానాన్ని చూసాం. ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 4వ వచనంలో, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం, యాక్ట్స్, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించాలి. అది లేఖనానుసారమైన బోధ. ఈ రోజున దేవుని ఆత్మతో నింపబడి ఉన్నట్లయితే ఆ ఉపదేశం మనకి అభ్యాసం చేస్తాడు దేవుడు. మనుషులను పొగిడేవారు, వారిని అదే పనిగా వారిని వెంబడించేవారు, వారి గొప్పతనం, వారి మా ప్రశంసలు పొందాలనుకుంటే, అయ్యా మీ ఉపదేశం బాగా ఉందయ్యా, దానివల్ల వీడు ఎప్పుడూ బాగా లబ్ధి పొందాడు. ఒక వ్యక్తి మీ ఫలానా ఆయన భలే చెప్తాడు, వాక్యం చెప్తాడు, విన్నావా నువ్వు, చెప్తాడు. ఓకే, చాలామంది ఉన్నారు, వాక్యానికి కరువు లేదు, కొదవ లేదు, భక్తులు చాలామంది ఉన్నారు. వారందరిని బట్టి దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనులైనటువంటి మనకు కూడా దేవుడు కృపనిచ్చాడే వాక్యాన్ని ధ్యానించి ఇతరుల అనేకులకు ఈ ఉచితంగా లభ్యమవుతున్నటువంటి, నేను చాలా కాలం క్రితం టీవీలో ఉపదేశం చేయాలని ఆశ ఎందుకో కలిగింది. చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశాను, అవకాశం రాలే. తర్వాత బాధపడ్డా. నేను అనుకోని విధంగా శ్రమల్లో కూడా చిక్కుకొని పోయాను. అయితే నేను దేవుని మహాకృపలో ఏం చేశానంటే, బుద్ధిహీనుడిని, జ్ఞానహీనుడిని, తెలివి తక్కువ వాడిని, కానీ
ఈ ఉచితంగా ఫేస్బుక్లో లైవ్ ద్వారా ఎంతోమందిని చేరుకోవచ్చు అనే విషయం ఎవరో చెప్పారు దేవుని బిడ్డలు. అప్పుడు నేను దీన్ని ప్రారంభించటం, ఆ తర్వాత ఎంతో వేల మంది, మరి లక్షలాది మందికి నా యొక్క సందేశం వెళ్ళడం. నేను కాదు, ప్రభువే, నాలో ఏమీ లేదు, నన్ను ఒక చిన్న పనిముట్టుగా ఆయన వాడుకుంటున్నారని నేను ప్రభువులో ఆనందిస్తున్నాను. దేవుని ప్రియమిట్లారా, ఆత్మ ద్వారా మనము నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ మనకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. ఏం మాట్లాడాలో, ఏం బోధించాలో, ఏ సత్యాలు ప్రజలకు తెలియచేయాలో, వారికి ఏ అవసరత ఉన్నదో, వారి గ్రహణ శక్తి ఎంతవరకు ఉన్నదో, ఈ విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసి దైవ చిత్తానుసారమైన రీతిలో మనను దేవుడు వాడుకుంటారని నేను మీకు తెలియచేస్తున్నాను. అపోస్తులుడైన క్షమించండి, మధ్యలో వేరే ఫోన్ కాల్స్ వస్తున్నాయి. చూడండి, అపోస్తులుడైన పేతురు చేసినటువంటి దేవుని చిత్తానుసారమైన ఉపదేశం వల్ల, ఆ బోధ వల్ల ఈ రోజున మనం చూస్తున్న అపోస్తుల కార్యం 2:41 చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం ఆయన చూడండి ఎట్లా చెప్పారు, మీరు మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరే అవ్వకపోతే మీరు రక్షణ పొందలేరు. ఇవాళ చాలా మంది పర్వాలేదు, మీరు ఎక్కడుంటే అక్కడ, మార్పు అక్కర్లేదు అన్నట్టు అనమాట వారి ఉపదేశం. మారాలండి, ప్రభు కొరకు ప్రత్యేకించబడాలి, కుటుంబంలో నుండి ప్రత్యేకించబడాలి. మన పితరుడైన అబ్రహాము, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, ఆయన తన పితరుల నుండి, తన పూర్వీకుల్లో నుండి, తన తండ్రి ఇంట్లో నుండి వేరు చేయబడినాడు. హల్లెలూయా. వేరు చేయబడిన అనుభవం మనకు కావాలి. ఇవాళ మనం వేరు చేయబడ్డామా, లేకపోతే ఇదంటారు చూసారా, గుంపులో ఏదంటారు కదా, లోకంలో ఒక లోకోక్తి, మనం అలా ఉండకూడదు. వీ మస్ట్ బి సపరేట్, వీ మస్ట్ లివ్ ఏ సపరేట్ లైఫ్. మనం వేరైన జీవితం జీవించాలి. పేతురు గారు చెప్పిన మాట, మీరు మూర్ఖులైన ఈ తరం వారిలో నుండి వేరయ్యి మీరు రక్షణ పొందండి. వీరు కాకపోతే మీరు రక్షణ పొందలేరు. అందరిలోనే ఉంటాము, వాళ్ళలోనే మునిగి తేలుతూ ఉంటాము. అక్కడే ఏదో పందులు ఉంటాయి కదా గుంపులో, ఆ పందులకు ఒక గుడిసె వేస్తారు. మన ఊర్లో కూడా పందులు పెంపకందారులు చాలా మంది ఉన్నారు. అది లాభదాయకమైన వ్యాపారం కూడా. నేను అనేది పందుల పెంపకాన్ని తప్పు అంటలేదు, కానీ ఆ పందులు అన్నీ ఒక చోట ఉండి రొచ్చులో పడి ఉంటాయి అని నేను చూసిన కొంత నేపథ్యం. అమెరికాలో అయితే, విదేశాల్లో అయితే మంచి వాటికి కూడా, అక్కడ కూడా కొంత ఒక రకమైనటువంటి రొచ్చే కనిపించింది. అంటే ఏం చెప్తున్నారంటే, వేరు చేయబడాల దేవుని బిడ్డలు. లోకంలో నుండి వేరైతేనే రక్షణ పొందుతారు. రక్షణ పొందితేనే దేవుని యొక్క శక్తి విడుదలవుతుంది, దేవుని సాక్షులు అవుతారు, దేవుని మహిమ చూస్తారు, కుటుంబాలు రక్షించబడతాయి, దేవుని యొక్క కృపలో వారు వర్ధిల్లుతారు, సంఘములు ఆశీర్వదించబడతాయి. అందుకనే అపోస్తుల కార్యం 2:41లో పేతురు గారు చెప్పిన రీతిగా మన ఉపదేశము వేరు చేయమని. ఆ రోజున జరిగిన ఆత్మ సంబంధమైన ఉపదేశం వలన ఎంతమంది అండి ఆ రోజున సంఘంలో చేర్చబడింది? 3,000 మంది. హల్లెలూయా. 3,000 మంది. ఈ రోజున అసలు ఎవరైనా మారుతున్నారా? ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? ఎవరిలోనైనా ఆలోచన స్ఫురింపజేస్తుందా మన ఉపదేశము? ఎవరైనా సవాలు చేయబడుతున్నారా? ధైర్యం కావాలి ఉపదేశం చేయటానికి. పిల్లి కూనల్లాగా ఎక్కడో నక్కితే ప్రయోజనం లేదు. చాలామంది ఈ రోజున తెలివి మీరిపోయి తమ ప్రాణాలు తమ ప్రియమైనవిగా ఎంచుకుంటున్నారు కనుక ఐడెంటిఫై కూడా చేసుకోవట్లే. దేవుని దాసులు పలాని వాళ్ళు, వీళ్ళు ఇట్లా పలాని శిక్షావిధికి గురైన వారని వారితో ఉండటానికి కూడా వారు ఇష్టపట్ల. వారు ఎంత రక్త సంబంధులైనా, ఎంత సమీపస్తులైనా, మరి తోబుట్టులైనా చాలామంది అలాంటి వాటికి ఇష్టం లేదు. People don't want to identify themselves with their own family. It's very sad, but it is true. And I am
sad to say these things because I have observed a lot of incidents where people have hid themselves from that kind of possibility for being identified with the children of God who have been imprisoned, people who have been put to a lot of shame, dishonor, and people who have been killed even in the recent past. A great soul, somebody who loved the Lord so much that he didn't care for his safety and he just laid his life. As a modern day, as a modern day martyr, అంటే హతసాక్షిగా. కనుక మనుషులు ఎవరు మనతో ఐడెంటిఫై చేసుకున్నా చేసుకోకపోయినా అసలు మన ఐడెంటిటీ ఏంటి, మన యొక్క గుర్తింపు ఏంటి? యేసయ్య మనలో ఉన్నారా లేరా? ఆయన పరిశుద్ధాత్మ మన నడిపిస్తూ ఉన్నాడా లేడా? మనం చేసే ఉపదేశం ఆయన మహింపరిచేదిగా ఉందా లేదా? లేఖనానుసారమైన ఉపదేశంలో మనం ఉన్నామా లేదా అని మనం గమనించుకోవాలి. లేఖనానుసారమైన ఉపదేశం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని పాపపు ఒప్పుకోలుకు పురికొల్పుతుంది. పాప ఒప్పుకోలుతో ఆ వ్యక్తి దేవుని సముఖంలో తన్ను పరిశీలించుకుని దేవునికి పశ్చాత్తాపంతో లోబట్టడానికి తీర్మానం చేసుకునే దిశగా అట్టి లేఖనానుసారమైన ఉపదేశం ఉంటుంది. అందుకనే అపొస్తలుల కార్యములోనే యేసుబాబు గారు 3వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి అయ్యా. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలంలో వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును నొంది తిరుగుడి. Repent ye therefore and be converted that your sins may be blotted out. అపొస్తలుల కార్యములు 3:19. కాబట్టి మనసు మార్చుకొని తిరిగి దేవుని వైపు మీ మనసును త్రిప్పుకోండి అని చెప్తా ఉన్నది దేవుని వాక్యం. అపొస్తలుల కార్యములు ఎన్నో వచనం ఇప్పుడు చదివింది? 19వ వచనంలో ఇక్కడ ప్రభువు సమ్ముఖం నుండి విశ్రాంతి కాలంలో వచ్చునట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు నొంది తిరుగుడి. పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. మారు మనస్సు పొంది మీరు తిరగండి దేవుని వైపు, దేవుని సన్నిధికి రండి, మీ హృదయ కాఠిన్యతను విడిచిపెట్టండి, దేవునికి లోబడండి అని దేవుని వాక్యం పురుకొల్పుతూ ఉంది. దేవుని బిడ్డలందరూ అదే ఉపదేశం చేశారు పిల్లారా. కాబట్టి ఈరోజున మనం మన ఉపదేశం విషయమై శ్రద్ధ కలిగి ఉందాం. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉపదేశం ఏంటో ఒకసారి చూద్దాం. అది పేతురు గారిది, పౌలు గారిది విన్నాము. దీర్ఘదర్శి అయిన శాస్త్రి ఆ దినములు యందు బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచుండెను. మత్తయి 3వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన ఏం చెప్పారు? ఏమని చెప్ప పరలోక రాజ్యం సమీపించున్నది కనుక మారు మనసు పొందుడి. ఇంగ్లీష్లో ఏమని ఉందంటే, ఇన్ దోస్ డేస్ కేమ్ జాన్ ద బ్యాప్టిస్ట్ preaching in the wilderness of Judea and saying, repent ye, for the kingdom of heaven is at hand. Hallelujah. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుడి అని ఆయన
యోదయ అరణ్యంలో ఆయన యోర్దాను తీర ప్రాంతంలో ప్రకటిస్తూ వచ్చాడు. He boldly preached repentance, preparing the way of the Lord. పశ్చాత్తాప పడటం వల్ల దేవుని వైపు మనుషులు త్వరగా మరలుకొని దేవుని రాజ్య నివాసులుగా చేయబట్టడానికి పశ్చాత్తాపము చాలా ప్రాముఖ్యమైనది అని బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధించిన బోధలో మనం చూస్తున్నాం. ఈ రోజున ఒక ధోరణిలో మనం అనేక బోధలు వింటున్నాం. ఈ బోధల వలన ఎక్కువ లాభము కలగడం లేదు. కారణం, ప్రజలు తమ పాపంలోనే ఉంటున్నారు, హృదయ కాఠిన్యంలోనే బ్రతుకుతున్నారు, వారి పూర్తి స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. కానీ నిజమైన దేవుని యందు అనుగ్రహించబడిన స్వాతంత్ర్యము వారు కలిగి లేరు. అందువల్ల అపవాది తంత్రముల వలన శోధించబడి మరలు కొల్పబడి దుష్కార్యములు చేయటంలో వారు మునిగి తేలుతున్నారు. ఎంతో మనుషుల ఎడల జాలితో దయతో వారి ఆత్మల రక్షణార్థమే ఉపదేశించాలి, కానీ వారిని ఏదో కొట్టి కొరతను వేయాలి, వారిని ఏదో బాధ పెట్టాలి, వారిని రాచి రంపాన పెట్టాలి అనేది కాదు. వారు పశ్చాత్తాపడటం అవసరము. ప్రభు నిమిత్తమై వారు పశ్చాత్తాపడాలి. మనుషుల వైపు చూడవలసి, తమ హృదయాలను వారు పరిశీలించుకోవాలి. దేవుని శక్తిని బట్టి, ఆత్మ ఒప్పింపును బట్టి వారు పాప పశ్చాత్తాపం కలిగి, అయితే ప్రేమ కలిగి దేవుని దాసులు సత్యమును చెప్పాలి. అందుకని ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయము 15వ వచనంలో ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీ 4:15లో ఇది ఎఫెసీయులకు 4వ అధ్యాయము 15వ వచనంలో ఇలా రాయబడింది, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. మనం ఎలా ఉండాలంట? మన మాదిరి పౌలు గారు ఏం చెప్పారు? నేను క్రీస్తును పోలి నడుచుతున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొని అని చెప్పాడు. ఏమాత్రం సంకోచం లేకుండా ఆయన నిర్భయంగా గొప్ప సాక్ష్యము, మనో నిబ్బరముతో, ధైర్యముతో, సత్యముతో కూడిన ఈ సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున మన ఉపదేశం ఎలా ఉన్నది? అయ్యగారు టైం అయిపోయింది, పనికి పాటలు ఉన్నాయి, ఆదివారం కూడా దేవుని దగ్గర నీవు నీ కుటుంబము సిద్ధపడి వచ్చి 1 గంట కూడా దేవుని వాక్యం వినలేని దౌర్భాగ్య స్థితి కొన్ని కుటుంబాల్లో, కొన్ని సంఘాలలో దేవుని మా దాసులు బోధించినా హెచ్చరించినా వినని వారు ఉన్నారు. అట్టివారు దెబ్బతినిపోతారనే భయమే మనకున్నది తప్ప ఎవరి మీద మనం ఏం అజమాయిషీ లేదు. ఎవరికి పైన అధికారం చేయడానికి దేవుడిచ్చిన అధికారం వాక్యం చెప్పడం, ప్రేమతో హెచ్చరించడం, వారి మేలు కోరి వారికి పదే పదే దీర్ఘశాంతంతో దయ కలిగి దయాళుత్వంతో ఉపదేశం చేస్తూనే ఉండాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యం చెప్పాలండి. యేసు ప్రభు వారు శిరస్సు అయి ఉండగా మనం కూడా అంట 4:15లో చెప్పండి ప్రకారం ప్రేమతో మనం సత్యమును గూర్చి చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో మనము ఎదుగుటకు మన ప్రయత్నం మనం చేయాలి. మరి యేసు ప్రభు వారి యొక్క ఉపదేశం ఎలా ఉన్నదో ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 9:36. మత్తయి 9. ఆయన సమూహములను చూసి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరిగి ఉన్నందున వారి మీద కనికరపడి. ఆయన జన సమూహములను చూచాడు యేసు ప్రభు వారు. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఈరోజున దేవుని బిడ్డలమైన మనకు కాపరి లేని గొర్రెల వలె చెదరిపోయి ఆత్మ సంబంధమైన వెలుగు లేని బిడ్డలకు, సత్యము విషయంలో అనుభవ జ్ఞానము లేని బిడ్డలకు సత్యాన్ని ఉపదేశించామా లేదా?
అట్టి భారం మనకు ఉన్నదా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనికరపడినట్లు మనము కూడా దేవుని దాసులముగా ఈ దినములలో కాపరి లేని గొర్రెలు తోడేళ్లకు సింహాలకు ఆహారం అయిపోతాయి. నక్కలు కూడా వచ్చి వాటి వీక్కు తింటాయి. ఈ రోజుల్లో చాలా నక్కలు ఉన్నాయండి, చాలా భయంకరమైన నక్కలు ఉన్నాయి. ప్రతి విషయంలో మనం జాగ్రత్త వహించకపోతే ఈ తోడేళ్ళు, పులులు, సింహాలు, అలాగే నక్కలు, ఇలాంటివన్నీ కూడా ఏవైనా హానికరమైన జంతువులు వచ్చి వాటి మీద పడి వాడిని చెదరగొట్టి వాడిని తినివేస్తాయి. కనుక ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగారు. కాపరి లేని గొర్రె అటు ఇటు తిరిగి రక్షణ దొరకక, సంరక్షణ లేక, సంతోషము లేక, సమాధానము లేక, సరైన వాక్య ఉపదేశము లేక, వాక్యం పట్ల అవగాహన లేని వ్యక్తులు అనేకుల్ని ఆశ్రయించడం వల్ల వారు నడపక వారు విసిగిపోయి రకరకాల వైద్యుల దగ్గరకు ఆ రక్తస్రావ రోగి ఎలాగైతే వెళ్ళిందో స్త్రీ, చివరకు పరమ వైద్యుడి దగ్గర చేరినప్పుడు ఆయన కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టినంత మాత్రం చేతనే ఆమె స్వస్థత పొందినట్లుగా దైవ చిత్తానుసారమైన బోధ విధానంలో ఉన్న దైవజనులు, వాక్యాన్ని ధ్యానించిన వారు, ప్రార్థనాపూర్వకంగా వాక్యానుసారంగా ఉపదేశించేవారు, సమయాన్ని వెచ్చించేవారు, ప్రజల్ని ప్రేమించేవారు ఉన్నప్పుడు వారు విసిగి చెదిరి ఉన్న వారి మీద కనికర పడతారు. మనం కూడా కనికరపడి మరి చేస్తున్నామా పరిచర్య అనేది మనం పరిశీలించుకోవాలి. దేవుని దాసులకు ఈ ఆలోచన విధానం చాలా అవసరం. కోత విస్తారం 37వ వచనంలో కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. కారణం పనివారు ఆ కొడవలు ఎట్లా పట్టుకోవాలా, లేకపోతే ఆ పనిపుట్టి ఎలా పట్టుకొని ఎలా వంగాలి, ఎంత నైపుణ్యంతో దానికి. ఇప్పుడంటే ఆధునిక కాలంలో ట్రాక్టర్లు వచ్చినాయి, హార్వెస్టర్స్ వచ్చినాయి. పూర్వకాలంలో ఎంతో మానవులు పొలం మీద ప్రయాసపడి పంట పండించి భూమిని సేద్యం చేసి చదును చేసి సరైన ఋతువులో విత్తనము విత్తి ఆకాశం వైపు చూసి వర్షం పడాలని, అది పంట ఇవ్వాలని ఆశతో అపేక్షతో కనిపెట్టుకొని ఉండేవారు. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజున దేవుని సంఘాలలో ఆత్మలను ఎలా మనం పంటను ఎలా కోస్తున్నాం, మనం చేస్తున్న పని ఎంతవరకు దీవెనకరంగా ఉంటుంది ఆలోచించామా? ఎప్పుడైనా ప్రభు వలె మనము బోధిస్తున్నామా, జాలి పడుతున్నామా? లేఖనానుసారమైన ఉపదేశం జాలితో కూడిందిగా, ఆత్మల రక్షణయే ధ్యేయముగా కలిగిందిగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు పరిశుద్ధ లేఖనంలో మనం చూసామండి. ఇంకా అనేక విషయాలు ఉంటాయి. యేసుబాబు గారు, దేవుని దాసులారా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటారో వినబోతారో అట్టి ప్రియులందరికీ కూడా నేను చెప్తున్న విషయం ఒకటే. ఎప్పుడు కూడా వాక్య ఉపదేశం చాలా ధైర్యంతో, మనోనిబ్బరంతో, పూర్ణ నిశ్చయతతో అది సత్యమని నిర్ధారించుకొని, దైవ చిత్తానుసారమైన ఆలోచన విధానమని తెలుసుకొని, మనంతట మనము కూడా ఆత్మచేత ఉపదేశింపబడి హల్లెలూయా వెలుగులో నడుచుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క ఉపదేశము ఫలభరితంగా ఉంటుందని చెప్పడంలో ఎట్టి సందేహము లేదు అని నేను మీకు ప్రేమతో తెలియచేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా ధైర్యముతోటి, ఏ విధమైన భయానికి భ్రాంతికి లోను కాని విధంగా, ఎవడో వచ్చేదో చేసేస్తాడు, నన్నేదో చంపేస్తాడు, పొడి చేస్తాడు, ఎవడండి దేవుని చిత్తం లేదే ఎవడో ఏం చేయలేడు. ప్రవీణ్ పగడాల గారిని ఈ మధ్య గురించి చాలా చెప్తా వస్తున్నారు. ఆయన దేవుని చిత్తానుసారమైనంత వరకు ఆయన గొప్ప సేవ చేశారు. ఆయన ఏదో రీతిగా ఆయన మార్మికమైన మరణము, హత్య అని అందరూ నమ్ముతున్నారు. అది ఏదైనా దాని గురించి అప్రస్తుతం ఇప్పుడు. ఆ విధంగా ఆయన మంచి నేరుగా సత్యాన్ని ఉన్నట్టు చెప్పాడని అందరూ చెబుతున్నారు. నేను ఎక్కువగా తెలియదు ఆయన గురించి. అయితే ధైర్యం కావాలి, దేవుని సత్యాన్ని ఉపదేశించడానికి ధైర్యం కావాలి. అపొస్తలుల కార్యములు 34వ అధ్యాయం 31వ వచనం నేను త్వరలో ముగించేస్తాను. అపొస్తలుల కార్యములు 4:31లో వారు ప్రార్థన చేయగానే
వారు కూడి ఉన్న చోటు కంపించెను. And they were all filled with the Holy Ghost. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో And they spake the word of God with boldness. దేవుని వాక్యమును ధైర్యముగా వారు ధైర్యముతో దేవుని వాక్యమును బోధించారు. పిరికితనము లేదు. ఎవడో ఏదో అనుకుంటాడు, ఎవడో ఏదో విమర్శిస్తాడు, ఎవడో ఏదో మన గొప్పవాడని అనుకోరు. ఇవన్నీ మనం ప్రక్కన పెట్టాలా, మన వేషాలన్నీ కట్టి పెట్టాలా, మన దొంగ బ్రతుకులు మానివేయాలి. చాలామంది దైవజనులుగా ఉన్నామనుకుంటూనే ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది సాతానుడు మోసగించడం వల్ల జరుగుతాయి. మనం సాతాను వల్ల మోసగింపబడకూడదు. దేవుడు మన బ్రతుకునంతా చూస్తున్నారు. మన శక్తి అంతా కొద్దిగా ఉందని ఆయనకి తెలుసు. మనకు అధికమైన శక్తిని ఇవ్వటానికి ఆయన సమర్థుడు. మన బలపరుస్తాడు. మనకు వాక్శక్తి లేదని తెలుసు. ఆయన మన నోటికి బుర్రగా ఉంటారు. మన నాలుకను తన స్వాధీనంలో ఉంచుకుంటారు. మన పెదవులను కాలుస్తారు. అగ్నితో దహించి శుద్ధీకరించి సరి అయిన ఉపదేశం మనం చేయటానికి పునరుత్థాన బలముతో మన నింపి తన కొరకు నిలవబెడతారు. కాబట్టి ధైర్యంతో కూడిన ఉపదేశం కావాలని దేవుని వాక్యం చెప్తా ఉన్నది. కనుక దేవుని ప్రియబిడ్డలారా, ఇక నేను ఎక్కువగా మాట్లాడను. నేను ఇంతటితో నేను ముగించాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా సమయం పట్టింది. 1 గంటన్నర పైన ఉంటుంది ఇది. ఎందుకంటే 1:15 అయింది కదా. 1:15 మీరు వచ్చి 45 minutes. అంత మునుపు నేను ఒక మోర్ దాన్ 45 minutes. అంటే నాది ఈ ఉపదేశం ఎందుకంటే విస్తృతమైనటువంటి రీతిలో దీన్ని సమగ్రంగా ధ్యానం చేయాలనే ఆశ కలిగి ఉన్నాను. సాధ్యమైనంత వరకు ఎక్కువ విషయాలు లోతైన అధ్యయనం చేయటం వలన, స్టడీ చేయటం వల్ల, దానిపైన ఆలోచన చేయటం వల్ల దేవుడిచ్చిన కృపతో మాట్లాడటానికి దేవుడిచ్చే శక్తిని బట్టి, ఓపికను బట్టి ఈ మాటలు దేవుని ప్రియ బిడ్డలైన మీ అందరికీ కూడా నేను పంచుకోవటానికి దేవుడు గొప్ప ధన్యతనిచ్చాడు. ఈ మాటలు అందరికీ దీవెనకరంగా ఉన్నట్లు మనం ప్రార్థన చేసి దీన్ని ముగించుకుందాం. ప్రార్థన చేయమని యేసుబాబు గారిని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రార్థన చేయండి. మహోన్నతుడ కృపగల తండ్రి యేసయ్య, మీకు స్తోత్రం. దేవుని సేవకులను ఓడుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. సేవకుల కుటుంబాన్ని బట్టి ప్రభువా, వారి యొక్క కుమారుని బట్టి, అన్ని విషయాలను బట్టి అబ్రహాంని ఏ విధంగా ఆశీర్వదించారో కుటుంబాన్ని ఆ విధంగా ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాం యేసయ్య. ఈ సేవకుల నోట్ల నుంచి ఏ మాట వచ్చిందో అవన్నీ కూడా మా జీవితాలకి మాత్రమే కాకుండా ప్రభు ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమయ్యే మాటలు కాబట్టి ప్రభు పరిశుద్ధాత్మతో నింపుకొని వచ్చిన ప్రతి మాటను బట్టి జాగ్రత్తగా పాటించేలాగా సహాయం చేయండి. కృప చూపెట్టండి. మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి. ఈ పరిశుద్ధాత్మదేవ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు అనారోగ్యంగా వచ్చిన ప్రతి మాట ప్రభు మా జీవితాన్ని ప్రభావితం చేసేగా ఉన్నాయి. దాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఈ పరిశుద్ధాత్మతో నింపినైనా ఎంతమంది అయితే ప్రభు ఈ బిడ్డలు ఈ వాక్యం వింటారో ఇప్పుడు విన్నారో ప్రభు, బిడ్డలందరూ ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకును మన కుటుంబాలకును సంఘములన్నిటికీ, దేవుని ప్రియ ప్రజలందరికీ, ఈ వర్తమానం వింటున్నా వినబోతున్నా విని ఉన్న దేవుని బిడ్డలకు ప్రతి స్థలములో దేవుని వాక్యము విరివిగా ప్రచురించున్నట్లు దేవుని కృప నిత్యము మనకు అందరికీ తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి దేవుని ప్రియ బిడ్డలారా. మరి ఇప్పటి వరకు కొంత ప్రయాస అయినా, సమయం వెచ్చించిన, ఆలస్యమైన దీన్ని ఒక్కసారి ఎవరు చూడలేరు, ఒక్కసారి వినలేరు. అంత ఓపిక అందరికీ లేదు. దేవుని మహాకృపలో నాకు దేవుడు ధ్యేయముగా పెట్టారు కనుక దీన్ని నేను నడుము కట్టుకొని వాక్యాన్ని ధ్యానించడంలో రేయింబవళ్ళు పనిచేస్తూ, వాక్యం రాసుకుంటూ, ధ్యానిస్తూ, చదువుకుంటూ, ప్రార్థిస్తూ, అందరితో పంచుకుంటూ, అన్ని స్థలాల్లో యేసయ్య మహిమపరచబడాలని, వాక్యాన్ని అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. నా కొరకు ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య పుష్పకుమారి కొరకు, కుమారుడు శామ్యుల్ గ్రెగరీ కొరకు, ఇంకా దేవుని దాసులైన నా అనుచరులు 50 మంది దైవజనులకు నేను నాయకత్వం వహిస్తున్నాను. అలాగే పెద్దలు దైవజనులు అనేక స్థలాల్లో ఉన్న బిడ్డలు మాతో ఉన్నారు. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అనేక స్థలాల్లో మరి వాక్యము
మరి నేను పంచుకుంటూ ఉండగా అవన్నీ ఫలించి అందరికీ దీవెనకరంగా పరిణమించినట్లు ప్రార్థన చేయండి. మీకు ఎవరికైనా ప్రార్థనా విజ్ఞాపనలో మనవులు ఉన్నట్లయితే తెలియచేయండి, మేము తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మా కొరకు కూడా మీ ప్రార్థనలు హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ చాలా వందనాలు. ఈ వర్తమానాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయాలని హృదయపూర్వకంగా ప్రేమతో మనవి చేస్తూ, అలా చేయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు మీకు వస్తాయని, మీరు కూడా ఈ పరిచర్యలో భాగస్వాములు అయిపోతారని, ఇప్పటికే చాలామంది అలా చేస్తున్నారు కనుక అటు వారందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమపూర్వక నమస్కారాలు, వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. దేవుడు నన్ను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.